నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం. మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం ఆయన రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సింగరేణి ద్వారా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ 4,16,00,000 రూపాయలతో నిర్మాణం చేసుకున్నామని, దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్, సింగరేణి అధికారులకు, సంబంధిత విద్యుత్ శాఖ, ఎస్సీ, డిఈ, ఇతర అధికారులకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారథ్యంలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న ఉత్పత్తి కంటే అధిక స్థాయిలో డిమాండ్ ప్రకారం విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యల వల్ల అక్కడక్కడ కలిగే చిన్న చిన్న సరఫరా ఆటంకాలను కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు. వ్యవసాయదారులకు, గృహ అవసరాలకు, పరిశ్రమలకు ఎక్కడా విద్యుత్ ఇబ్బంది కలగొద్దని, గత సంవత్సరం కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ ఎక్కడా ఎటువంటి లోటు రాకుండా చూశామని అన్నారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మరింత మెరుగ్గా అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, పెద్దపల్లి జిల్లాలో 2 132 kV సబ్స్టేషన్, 9 33/11 kV సబ్స్టేషన్లు నూతనంగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, డిప్యూటీ ముఖ్యమంత్రితో చర్చించి త్వరితగతిన సంబంధిత విద్యుత్ ఉపకేంద్రాలను ప్రభుత్వంచే మంజూరు చేయిస్తామని అన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ 33/11 kV సబ్స్టేషన్ ప్రారంభించడం చాలా సంతోషకరమని, గత 7 నెలలుగా విద్యుత్ కోతలు ఉంటున్నాయంటూ దుష్ప్రచారాలు విపరీతంగా జరుగుతున్నాయని, పెరుగుతున్న జనాభా, విద్యుత్ డిమాండ్ ప్రకారం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చోట విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతుందని అన్నారు. విద్యుత్ ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు విద్యుత్ పంపిణీ సులభతరం అవుతుందని, దాదాపు 4 కోట్ల నిధులు ఖర్చు పెట్టి నిర్మించిన సబ్స్టేషన్ ప్రజలకు విస్తృతంగా సేవలు అందిస్తుందని అన్నారు. విద్యుత్ అంతరాయం కలగవద్దని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ప్రజా అవసరాలకు అనుగుణంగా అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి, రెవెన్యూ డివిజనల్ అధికారి వి. హనుమానాయక్, ప్రజాప్రతినిధులు, విద్యుత్ సింగరేణి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.